సో గైస్ 10 నిమిషాల పని అయిపోతుంది అనుకుంటే మషిన్ ఏంటంటే కరెంట్ పోయింది. ఇవన్నీ ఊసగొట్టాలి అట్లని. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ పొద్దున్న లేచి నేను ప్రశాంత్ మా చేను కాడికి పోతున్నాం. ఎందుకంటే ఒక చిన్న పని ఉంది. మనం ట్రాక్టర్ ఎక్స్పెరిమెంట్ చేసినాం కదా, అదొకటి ఇరిపోయింది. దాన్ని వేసి అట్లే అవిట్లో కొన్ని నాగలు ఫిట్ చేయాలి. అడుకునేక చూపిస్తా గైస్. ఇప్పుడు మనం ఫిట్ చేస్తా అన్నామా, అవి వేయ మస్తు బరువున్నాయి. ఇప్పుడు అవి నేను ప్రశాంత్ కష్టపడాలి, అడుకోయి ఫిట్ చేయాలి. ఆడుకోయినాక చూపిస్తా. పాకి బండిది. ఇప్పుడు ట్రాక్టర్ కాడికి వచ్చేసినాం. ఇది మన ట్రాక్టర్ మొన్న చూసారు కదా వీడియోలో, ఎక్స్పెరిమెంట్ వీడియోలో ఇరిగిపోయింది అది. ఇప్పుడు ఏం చేయాలంటే గివి ఉన్నాయిగా, గివి కొత్తవి ఫిట్ చేయాలి. పాత ఇప్పేసి గాలి ఫుల్ పెడుతుంది, మొత్తం వర్షం పడేటట్లుంది. వెనక మేఘాలు చూడు ఎట్లా నీట్గా కనిపిస్తున్నాయి క్లియర్గా. పండుగ ట్రాక్టర్ స్టార్ట్ చేయపో. తాళం గిన్నెలు ఉంటుంది చూడు. స్టార్ట్ చేసే పైనకి లేపు అంతే. ఇగో అవి పైనకి లేపు టైట్ చేయ అంతే. ఫుల్ టైట్ చేయాలి. దాన్ని నేను చేస్తుంది చేసినావా? ఫుల్ టైట్ అయిపోయింది. ఇట్లా పైనకి లేపుకొని ఇవన్నీ పూసగొట్టాలి అట్లని. గైస్ ఇప్పుడు అవి వెళ్తలేవు. అవి ట్రై చేసినాం కానీ అవి మొత్తం ఫుల్ టైట్ అయిపోయినాయి. అవి వెళ్తలేవు. ఇగో ఫుల్ మొత్తం బుర్జా అవన్నీ ఇరికి మొత్తం టైట్ అయిపోయినాయి, వెళ్తలే. ఇప్పుడు పేపర్ మిషన్తో కట్ చేపినకి తీసుకొస్తున్నాం. సో గైస్ ఇక మొత్తం అది వెళ్తలేదు, అట్లా అని చెప్పి పేపర్ మిషన్తో కట్ చేస్తున్నాం. అది ట్రై చేసినాక మీరు చూసారు కానీ అది వెళ్తలేదు. ఇక మొత్తం ఇది అయిపోతే సాంపని అయిపోతుంది. చూపిస్తే ఎట్లా కట్ చేస్తాము. సో గైస్ 10 నిమిషాల పని అయిపోతుంది అనుకుంటే మషిన్ ఏంటంటే కరెంట్ పోయింది. కరెంట్ పోయింది. లాస్ట్ ఒక్క నట్ కట్ చేస్తే అయిపోతుండే, కానీ లాస్ట్ ఒక్క నట్ కాడ కరెంట్ పోయింది. ఏం చేస్తాం, మన చిన్నట్లుంది. ఈ ఒక 10 నిమిషాలు ఆగాలి. ప్రశాంత్ నేను చాలా కష్టపడుతున్నాను. నేను అంటే వాడు కట్ చేస్తుండు, నేను ఓన్లీ అది ఎరగొట్టుకుంటూ వస్తున్నా. ఒక్క పని అయిపోతే మనకు ఈరోజు పని లెక్కుతుంది. ఇక ఇంటికి పోయిన తర్వాత గేమ్ ఆడదామని దొరికి ఇక పని చేపిస్తుంది గాయస్. ఇక ఉత్తయం వద్దు గాయస్. ఇక ఆకలి అవుతుంది. అట్లే ఇది రప్పన పని అయిపోతే ఏమన్నా సెట్ చేసుకోవాలి. తిండికి ఏం తిందాం? బిర్యానీ తింటాం, దాన్నే ముందు పని చేస్తున్నాం, తింటాం. సో గైస్ ఇక మొత్తానికి అయిపోయింది. మొత్తం చూసుకోవచ్చు. మొత్తం ఇప్పేసినాం, అవన్నీ ఇప్పేసినాం. పండు పవర్ దిక్క ఏ బాహుబలి 3. పండుగ మస్తు బలం ఉంది గైస్. చూసి ఇట్లా ఉండు. కానీ జిమ్ కూడా పోయింది కొన్ని రోజులు. మొత్తానికి అయిపోయింది గైస్. ఇక ఒక అర్ధ గంటలో ఈ పని కూడా అయిపోతుంది. ఆడపోయి ట్రాక్టర్ పెట్టేసి సో గైస్ ఇక మన పని అయితే అయిపోయింది. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఆడికి వెళ్ళిపోయి మళ్ళీ ఫిట్ చేయలే. కొంచెంసేపు అయితే అనుకున్నా అని మస్తు 2 గంటల పని అడిపోయినాక ఫిట్ చేయలే. సో గైస్ ఇక మనం ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడికి వచ్చి ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి ఇప్పుడు ఫిట్ చేస్తున్నాం. నేనే ప్రశాంత్ ఆల్రెడీ ఫిట్ చేసినాం. ఇక పండు కూడా ఫిట్ చేస్తున్నాం. నేనేమో వీడియో తీస్తున్నా. మధ్యలో కొద్దిసేపు ఫిట్ చేస్తున్నా. ఇక తర్వాత వీడియో తీస్తున్నా. అది ఇక మన ప్రశాంత్ ఫోన్ మాట్లాడుకుంటా ఫిట్ చేస్తూనే ఉన్నాడు. ఇంకొక 10-15 మినిట్స్లో అయిపోతుంది ఫిట్ చేసుకున్నాం. ఇక ఫిట్ చేసినాక ఇంటికి వెళ్ళిపోవాలి. వాన కూడా వచ్చేటట్లుంది. ఫుల్ వానమూలైంది. ఇప్పుడు మన కెమెరా స్టిక్ పెట్టి వీడియో తీస్తాం. మంచిగా నీట్గా గ్రీనరీ లాగా అనిపిస్తే టైం ల్యాప్స్లో ఇస్తాయి. ఇప్పుడు గైస్ ఇక మన పని అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోయి తినేసి గేమ్ స్టార్ట్ చేయాలి మంచిగా నీట్గా. రావి స్మైల్ వాళ్ళు గోల్డ్ లోన్ తీసుకున్నారు. బ్యాంకుకు 1 వీక్ తిరుగుతురు. గోల్డ్ లోన్ తీసుకురు, పైసలు ఇస్తలేరు వాళ్ళు. పైసలు ఇస్తలేరా? పైసలు ఇచ్చారు కానీ గోల్డ్ ఇస్తలేరు వీళ్ళకు.
అయితే ఇలా ఫేక్ గోల్డ్ ఇచ్చినట్లు రాదు. ఫేక్ అంటే టైం పాస్ చేసుకుంటే ఇక మొత్తం అయితే కంప్లీట్ చేసినాం. ఈ ఇంటికి వెళ్ళిపోతున్నాం నేనే ప్రశాంత్. ఫుల్ ఆకలి అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయి ఇంటికి పోయి అన్నం తినాలి. సో గైస్ ఈ ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంటికి వచ్చి మళ్ళీ వేరే ఒక చిన్న పని మీద బయటికి వెళ్ళిపోతున్నాం. పోయి కొంచెం కటింగ్ అవన్నీ వేయించుకొని రావాలి. వచ్చినాక ఇక గేమ్ స్టార్ట్ చేయాలి. సో గైస్ ఈ ఇంటికి వచ్చి స్నానం చేసుకొని తినేసి ఇక గేమ్ అయితే మొదలు పెట్టినాం. చూసుకోవచ్చు ఇక మన పండు కూడా గేమ్ మొదలు పెట్టాడు. ఒక 1-2 గంటలు గేమ్ ఆడి మళ్ళీ కొంచెం బయటకు పోయి పని ఉంది, చూపిస్తాం. ఇక మన రైస్ మైల్ కూడా లేడు, పెద్ద బాట్ అది. రైస్ మైల్ బాట్ పెద్ద బాట్. గైస్ ఇక గేమ్ అయిపోయింది. అనిల్ స్కూల్ కాడికి వెళ్ళి కూడా వచ్చి. సో గైస్ ఇక గేమ్ అయిపోయింది. ఇప్పుడు గేమ్ గురించి డిస్కషన్ నడుస్తుంది. ఏం డిస్కషన్ నడుస్తుంది? ఇంతమందికో రైస్ ప్యాంట్తోనే పడ్డాయి గైస్. సో గైస్ ఈ అనిల్ని స్కూల్ గురించి అడుగుదాం అనుకున్నా, మర్చిపోయినా. ఇక నేను బయటకు పోయిండే కొంచెం పని మీద బయటకు పోతే ఫుల్ వర్షం పడుతుండే. మళ్ళీ ఇక అనిల్ దానికి ఇప్పుడు వచ్చిన పొద్దుగాల కూడా బస్ మిస్ అయింది. నేను వీడియో తీసుకో మర్చిపోయినాను. మళ్ళీ మా నాయన పోయి దించి వచ్చి ఎట్లా మిస్ అవుతుంది. 8:20కి వస్తుంది, అప్పుడేమో 8:40కి వస్తుండే. ఇప్పుడు అన్ని కలుపుకొని పోతుంది. రేపు ట్రై చేస్తా. అనిల్ మిస్ కావద్దని ట్రై చేస్తాను, కానీ చెప్పలేదు మిస్ అవుతుందేమో. డబ్బున వస్తుంది అని చెప్తున్నా అన్న లేటర్ అంటే ఇంకా డబ్బున వస్తా అని చెప్తుండు బస్ డ్రైవరా. అందుకు రేపు డబ్బులు వేస్తాడు. ఇప్పుడు వీళ్ళ వాళ్ళే ఇవాళ ఇక కొంచెం వర్క్ ఉండే, మొత్తం ట్రాక్టర్ అవన్నీ ఫిట్ చేసుడు. ఇక సాయంత్రం వచ్చి కూడా గేమ్ మళ్ళీ కొంచెం వేరే పని మీద కొంచెం బయటికి వెళ్ళి ఉండే. ఆ వ్లాగ్ రేపు తీస్తా. ఆ వ్లాగ్ కూడా ఇక నార్మల్నే ఉంటుంది అనుకోండి. ఆ వ్లాగ్ రేపు తీసి పోస్ట్ చేస్తా, చూడండి. సో గైస్ ఇక ఇప్పుడే తినేసినాం, పండుకోవాలి. ఇక అనిల్ పండుకుంటున్నా, నేనేం పండుకోను. ఎందుకంటే నాకు 12 వరకు పండుకొనుకోమడదు, ఎందుకంటే వీడియో ఎడిటింగ్ చేయాలి. ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చెల్లో ఉంటాం మరి, బాయ్.